హాయ్ అండి, ఇదిగోండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మనం కోస్తూనే ఉన్నాం కదా. ఏప్రిల్ లాస్ట్ నుండి ఇప్పుడు వరకు కాస్తూనే ఉన్నాయి. ఈ లాస్ట్ 6వ హార్వెస్ట్ అండి. 6 కాయలు వచ్చినాయి. ఇదిగోండి 6 కాయలు. ఇది ఒకటి కట్ చేసి చూద్దామండి. పెట్టే కొద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎంత బాగున్నాయి చూసారా, ఎంత చక్కగా చూడండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం, ఓకేనా. ఈ ఫ్రూట్స్ అవడానికి 40 days అండి. 40 days కి ఫ్రూట్ అయిపోయింది ఫ్లవర్ దగ్గర నుండి. మీరు చూసారు ఎంత చక్కగా ఉన్నాయా. బాగా పండిపోయినాయండి. చూడండి అసలు ఎంత జ్యూసీగా ఎంత చక్కగా ఉంటాయి చూడండి అసలు. కట్ చేశాను. జ్యూసీగా ఉంటాయండి చక్క ఫ్రూట్స్. ఇవ్వండి, ఇది చూడండి అసలే ఎంత ఫ్రూట్స్ అనండి. మా బాబోళ్ళు విజయవాడలో ఉంటారు. కిలోకి 3 కాయలు వస్తాయంటే అండి 300 అంటండి. అవి కూడా చప్పగా ఉంటున్నాయి చూసారా. మనం ఇలా సొంతగా తీసుకోవడం వల్ల చాలా సంతోషం ఉంటుంది కదండి. ఎంత చూడండి అసలు. అన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, పండిపోయినాయండి. ఇంకా బాబు వస్తాడనేసి నేను వెయిట్ చేశాను అనమాట. వచ్చాడు చక్కగా. ఈ కాయ అంత స్వీట్ ఉంటుందో ఈ ముళ్ళు కూడా అంత భయంకరంగా ఉంటాయండి. గుచ్చుకున్నాయండి, చాలా పెయిన్ చేస్తుంది. గుచ్చుకుంటూనే అందుకండి స్టూల్ వేసుకున్నాం హార్వెస్ట్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఈజీగా పెంచుకోవచ్చండి. ఎవరమైనా చాలా ఈజీగా పండించుకోవచ్చు. చిన్న బకెట్లు పెట్టుకుంటే చాలండి. చిన్న టప్, అదే పెద్ద టప్లు పెట్టామనుకోండి ఇంకా క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట. ఇది అందట్లేదు అన్నమాట. ఇంకా పైకి వచ్చి హార్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. కోసేద్దాం. అందరం చక్కగా చాలా సంతోషంగా ఉంటుందండి. మనం పండించుకున్న పంట మనం కోస్తుంటే తృప్తే వేరు కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హెల్త్ కి చాలా మంచిదంట. ఇంత కాస్ట్లీ ఫ్రూట్ మన ఏరియాలో పండిన ఫ్రూట్స్ ఇక్కడ పండుతున్నాయంటే మరి చాలా గ్రేట్ కదండి. ఇట్లాంటి ఎన్నో మనం తీసుకోవాలి. ఇది చూసారా ఎట్లా. ఇదేనండి ఈ ఏప్రిల్ నుండి ఇప్పుడు వరకు 40 days కి కోస్తూనే ఉన్నానండి. చూసండి, ఒక్కొక్కటే 1/4 కిలో పైనే ఉంటుంది కాయ.